హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చూసారు కదండి, నేను మీకు కొన్ని సిల్వర్ ఉల్లి బౌల్స్ని చూపించాను. ఈ వీడియోలో ఇంకొన్ని మంచి మంచి సిల్వర్ ఆర్టికల్స్ని అయితే చూపించబోతున్నాను. అవి కూడా పూజలకి ఎంతో ఇంపార్టెంట్ అయినవన్నమాట. లాస్ట్ వీడియో కనుక మీరు ఎవరైనా చూడనట్లయితే ఐకార్డ్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఫస్ట్ ఒక లైక్ ఇచ్చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఫస్ట్ మీరు చూస్తున్న ఈ అష్టలక్ష్మి చెంబు ఉంది కదండి, ఇందులో మనకి సైజెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మీరు చూసింది కొంచెం పెద్ద సైజు, ఇది అందులో కొంచెం చిన్న సైజు. ఫస్ట్ మీరు చూసిన అష్టలక్ష్మి చెంబు ఉంది కదా, దాని వెయిట్ వచ్చేసరికి 307 గ్రామ్స్ వరకు ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న దీని వెయిట్ వచ్చేసరికి 213 గ్రామ్స్ ఉందండి. సేమ్ మనం ఇంతకుముందు చూసిన దాంట్లోనే ఇది ఇంకా చిన్న సైజు. అవి కొంచెం లైట్ వెయిట్ ఉన్నాయి, ఇది మాత్రం కొంచెం వెయిట్ ఉంది. వీటి డిజైన్ కూడా సేమ్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 130 గ్రామ్స్ వరకు ఉందండి. ఇంకా నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా, ఇంతకుముందు మనం అష్టలక్ష్మి చెంబులు నార్మల్వి చూసాము. ఇది యాంటిక్ కలెక్షన్ అనమాట. ఇందులో కూడా మనకి సేమ్ ఇంతకుముందు చూసిన వాటిలాగే సైజెస్ ఉన్నాయండి. వాటితో కంపేర్ చేసుకుంటే ఇది చాలా వెయిట్ ఉంది. చూస్తున్నారు కదా, మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట ప్రతి డిజైన్ కూడా. యాంటిక్ అవ్వడం వల్ల అమ్మవారి ఫేసెస్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో చూడండి. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 322 గ్రామ్స్ వరకు ఉంది. ఇప్పటి వరకు అష్టలక్ష్మి చెంబులను అయితే చూసాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం పసుపు, గంధం, అక్షింతలు, కుంకుమ వేసుకునే సెట్ అండి ఇది డిజైన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుందండి. అంటే ఇందులో ఏదైనా విరిగిపోయిద్ది అనే డౌట్ లేకుండా చాలా స్ట్రాంగ్గా ఉంది. చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంటుంది. మనం పసుపు, కుంకుమ లాంటివి వేసుకునేటప్పుడు చుట్టూ కింద పడకుండా పైన చూస్తున్నారు కదా, చిన్న ప్లేట్ లాగా ఇచ్చారు. ఇంకా పైన హ్యాండిల్ కూడా పికాక్ ఇచ్చారు, చాలా బాగుంది, క్యూట్గా అది కూడా. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 225 గ్రామ్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంతకుముందు చూసిన పసుపు కుంకుమ సెట్లోనే ఇది ఇంకో మోడల్ అండి. మనకి అంత బడ్జెట్ కాకుండా తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు. అంటే చాలా సింపుల్గా లైట్ వెయిట్ ఉందన్నమాట. దీని వెయిట్ వచ్చేసరికి 129 గ్రామ్స్ ఉందండి. ఇంకా పూజలైనా పెళ్ళిళ్ళైనా ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కామధేను ఐడల్ అండి. దీన్ని కూడా యాంటిక్లో డిజైన్ చేశారు, చాలా బాగుందండి. మధ్యలో లక్ష్మీదేవిని చూస్తున్నారు కదా, ఆ డీటెయిలింగ్ కానీ డిజైన్ కానీ ఎంత బాగుందంటే నాకైతే బాగా నచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చిన్న దూడ కూడా చూస్తున్నారు కదా, ఎంత క్యూట్గా ఉందో. సేమ్ మనకి ఇందులోనే కొంచెం చిన్న సైజ్ అనమాట. ఇది కూడా మనకి యాంటిక్ పీస్ అండి, చాలా వెయిట్ ఉంది. ఇంట్లో మనకి కామధేను బొమ్మ కానీ ఉంటే చాలా మంచిది అంటారు. నాకైతే ఈ రెండు ఐడియల్స్ బాగా నచ్చాయి. వీటి వెయిట్ ఎంతో చూద్దాము. ఫస్ట్ ఈ చిన్న ఐడియల్ వెయిట్ వచ్చేసరికి 280 గ్రామ్స్ ఉందండి. ఇంకా పెద్ద కామధేను ఐడియల్ వెయిట్ వచ్చేసరికి 297 గ్రామ్స్ వరకు ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది దీపక్ ఉందన్నమాట. ఇది కూడా యాంటిక్ పీసే. యాంటిక్ కలెక్షన్ మొత్తం నార్మల్ వాటికంటే కూడా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి. దీని కింద వరకు ప్లెయిన్గా లేకుండా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 54 గ్రామ్స్ ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంతకుముందు మనం చిన్న దీపపు కుందు చూసాం కదండి, ఇది అందులోనే కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇది కూడా లిటరల్లీ చాలా బాగుందండి. కింద స్టాండ్ చూస్తున్నారు కదా, డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంది. ఇంకా పైన వచ్చేసరికి నెమలి చాలా క్యూట్గా ఉంది కదా. మనం గంధం కుంకుమ దీపానికి పెడతాం కదా, దానికోసం కూడా సపరేట్గా ఇచ్చారు. ఇది వచ్చేసరికి లోపల సైడ్ అనమాట. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 130 గ్రామ్స్ వరకు ఉందండి. ఇప్పటివరకు మనం చిన్న సైజ్ దీపపు కుందులను అయితే చూసాము. ఇది చాలా పెద్ద సైజ్ అనమాట. అంటే వీటిని మనం ఎక్కువగా టెంపుల్స్లో అలానే పెద్ద పెద్ద పూజలకి అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఈ దీపపు కుందుని మనం చిన్న సైజ్ కూడా చేసుకోవచ్చు అండి. అది ఎలా అంటే మనం మధ్యలో ఉన్న స్టాండ్ని తీసేసి పైన దాన్ని కింద దాన్ని అటాచ్ చేస్తే అది చిన్న సైజ్ అయిపోయింది అనమాట. మనకు కావాలంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 437 గ్రామ్స్ ఉందండి. వీటిలోనే మనకి చాలా సైజెస్ ఉన్నాయన్నమాట. ఇందులోనూ మీకు ఇంకో సైజ్ చూపిస్తాను. చూస్తున్నారు కదా, మీరు ఇంతకుముందు చూసిన దానికంటే ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట. అంత పెద్ద పెద్ద ల్యాంప్స్ కంటే కూడా ఇంట్లోకి మనకి ఇలాంటివి అయితే బాగా యూజ్ అవుతాయి. ఈ సైజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని కూడా మనం చిన్న సైజ్ చేసుకోవచ్చు అండి. ఇంతకుముందు చెప్పాను కదా, మధ్యలో స్టాండ్ తీసేసి పైదాన్ని కిందాన్ని అటాచ్ చేయొచ్చు. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 191 గ్రామ్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇవి వెండి అరటి చెట్లు అండి. ఇంకా ఇంట్లో ఏదైనా పూజలు అంటే మనం అరటి చెట్లని అలానే అరటాకులు అయితే కంపల్సరీ కదా. పల్లెటూరులో అయితే మనకి ఎక్కువగా న్యాచురల్ అరటి కొమ్మలయ్యే దొరుకుతాయి, కానీ సిటీలలో అంటే కష్టం కదా. ఇలాంటివి 2 తెచ్చి పెట్టుకున్నామంటే మనం ఇంకా ఏ పూజల్లో అయినా వాడుకోవచ్చు. అరటికాయలు చూస్తున్నారు కదా, ఎంత క్యూట్గా ఉందో. ఇవి వెయిట్ కూడా మరీ హెవీ వెయిట్ అయితే ఏం లేవండి, కొంచెం లైట్ వెయిటే ఉన్నాయి. ఇంకా వీటి వెయిట్ వచ్చేసరికి 135 గ్రామ్స్ వరకు ఉంది. ఇంతకుముందు మనం ఓన్లీ సిల్వర్ అరటి చెట్లనే చూసాం కదా, ఇప్పుడు చూస్తుంది ఇది గోల్డ్ ప్లేటెడ్ అరటి చెట్టు అనమాట. వీటిలో కూడా మనకి సైజెస్ ఉన్నాయండి. ఇంతకుముందు చూసింది కొంచెం పెద్ద సైజ్ కదా, ఇది అందులోనే కొంచెం చిన్న సైజ్ అనమాట.
ఇది కూడా చేతిలో పట్టుకొని చూస్తే చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 62 గ్రామ్స్ ఉందండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది ఒక బ్యూటిఫుల్ మొబైల్ పౌచ్ అండి. నేనైతే ఫస్ట్ దీన్ని స్టోర్లో చూసి షాక్ అయ్యాను. ఓ ఇలాంటివి కూడా అమ్ముతున్నారా అని. నిజంగా ఎంత బాగుందంటే దీన్ని మనం మొబైల్కి పెట్టుకోకపోయినా ఇంట్లో షో పీస్కి అయినా అట్లా పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి పైన పార్ట్ వరకే అండి, ఇంకా లోపల వరకు నార్మల్ పౌచ్ లానే ఇచ్చారు. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 43 గ్రామ్స్ ఉందండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేటెడ్ తులసి కోట. చాలా బాగుంది కదా. లేడీస్ ఎక్కువగా తులసి కోటకైతే పూజ చేస్తుంటాం కదా, కానీ ఇప్పుడున్న ఈ ఇరుకు ఇళ్లలో చాలా కష్టమే తులసి కోటను పెట్టుకొని పూజ చేసుకోవడం. అలాంటప్పుడు ఇలాంటిది ఒకటి తీసుకొచ్చి మనం పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకున్నామంటే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇందులోనే డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి, మనకి ఏ సైజ్ కావాలన్నా కూడా ఉంది. ఫస్ట్ మీరు చూసారు కదా తులసి కోట, అది పెద్ద సైజ్ అనమాట. అది 81 గ్రామ్స్ ఉంది. సేమ్ అందులోనే కొంచెం చిన్న సైజ్ ఉంది కదా, అది 30 గ్రామ్స్ ఉంది. మనకి గోల్డ్ ప్లేటెడ్ కాకుండా ఓన్లీ సిల్వర్ కావాలన్నా కూడా అందులో కూడా అన్ని సైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న దీని వెయిట్ వచ్చేసరికి 40 గ్రామ్స్ ఉందండి. అండ్ నెక్స్ట్ ఒక బుజ్జి తులసి కోటను అయితే చూస్తున్నారు కదా, చాలా క్యూట్గా ఉంది. అంటే మనకి పూజ గది చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా ఇలాంటి బుజ్జి తీసుకొని పెట్టుకోవచ్చు. ఇంతకుముందు చూసిన దాని వెయిట్ వచ్చేసరికి 12 గ్రామ్స్ ఉందండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇంతకుముందు చూసిన దానికంటే కూడా ఇంకా చిన్న సైజ్ అనమాట. ఇదైతే ఇంకా మనకి తక్కువ వెయిట్లోనే వచ్చేస్తుంది. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 6 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే మనకి ఓన్లీ తులసి ఆకుల వరకే ఉందండి, అంటే సిల్వర్ తులసి కోటలా కాకుండా నార్మల్గా ఇచ్చారు. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 2.5 గ్రామ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది కామాక్షి దీపం. ఇందులో కూడా మనకి చాలా సైజెస్ ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది కొంచెం పెద్ద సైజ్ అనమాట, ఇంకా దీనికంటే పెద్ద సైజ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది కామాక్షి దీపం బ్యాక్ సైడ్ అండి. మనకి సేమ్ ఫ్రంట్ సైడ్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా అమ్మవారి ఫేస్ కానీ డిజైన్ కానీ సేమ్ అలానే ఉంది. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 83 గ్రామ్స్ ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తుంది కుబేర కుంచం. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది మనం కుబేర కుంచంని ఎందుకు యూజ్ చేస్తామో. ఎందుకంటే ఈ కుబేర కొంచెం మన పూజ గదిలో ఉంటే మంచిదని ఎక్కువ సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటాము. ఇది కొంచెం పెద్ద సైజ్ అండి, ఇందులో కూడా సైజ్ ఉన్నాయి. మన పూజ గదిని బట్టి మన పూజ గదిలో ఉండే స్పేస్ని బట్టి మనం తీసుకోవచ్చు. అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ దీని వెయిట్ వచ్చేసరికి 84.770 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంతకుముందు చూసిన దాంట్లోనే ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట. ఇంతకుముందు చూసింది 84 గ్రామ్స్ ఉంటే ఇది 40 గ్రామ్స్కే వచ్చేస్తుంది. ఇంకా దీనికంటే కూడా ఇప్పుడు మీరు చూస్తుంది ఇంకా చిన్న సైజ్ అనమాట. దీని వెయిట్ వచ్చేసరికి 27 గ్రామ్స్ ఉంది. ఇంకా దీనికంటే కూడా ఇప్పుడు మీరు చూస్తుంది బుజ్జి సైజు. ఇదైతే ఇంకా మనకి తక్కువ వెయిట్లోనే వస్తుంది, అలానే ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 16 గ్రామ్స్ ఉందండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది లక్ష్మీదేవి ఐడల్ అనమాట. ఇంకా అమ్మవారు లేకుండా మనం పూజ అయితే చేయలేం కదా. ఇంకా ఈ ఐడల్ వెయిట్ వచ్చేసరికి 152 గ్రామ్స్ ఉంది. మీరు ఇంతకుముందు చూసిన అమ్మవారి ఐడల్ కంటే కూడా ఇది కొంచెం చిన్న సైజ్ అనమాట. ఇందులో కూడా మనకి సైజెస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత చిన్న సైజు, నా ఫింగర్స్ మీద పెట్టుకున్నాను, మీకు అర్థమవుతుంది కదా. ఇంకా దీని వెయిట్ వచ్చేసరికి 35 గ్రామ్స్ ఉందండి. చాలా బాగుంది కదా అమ్మవారి ఐడల్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది వెండి ఉయ్యాల. ఒకసారి మొత్తం లుక్ ఎలా ఉందో చూసేయండి. చాలా బాగుంది కదా. ఇంకా దీని వెయిట్ అయితే ఏం మెన్షన్ చేయలేదండి. దీని ప్రైస్ వచ్చేసరికి 9 lakhs ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిల్వర్ అలానే గోల్డ్లో ఇది కృష్ణుడి బొమ్మ. వీటిని డిస్ప్లేలో పెట్టారండి. నిజంగా ఎంత బాగున్నాయంటే నేనైతే కొంచెంసేపు అక్కడే కూర్చున్నాను చూస్తూ. చూడండి మీరు కూడా కృష్ణుడు ఎంత క్యూట్గా ఉన్నాడో. దీనికి కూడా వెయిట్ అయితే ఏం మెన్షన్ చేయలేదండి. ప్రైస్ వచ్చేసరికి 3,29,500 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంతకుముందు మనం కృష్ణుడు ఐడల్ని అయితే చూసాం కదా. ఇప్పుడు మీరు చూస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్లో వెంకటేశ్వర స్వామి ఐడల్ అనమాట. ఇది కూడా చూడండి ఎంత బాగుందంటే మొత్తం ప్రతిదీ మనకి డీటెయిలింగ్ కానీ డిజైన్ కానీ ఎంత క్యూట్గా ఉందో, ఎంత డీటెయిలింగ్గా ఇచ్చారో. దీని ప్రైస్ వచ్చేసరికి 2,33,000 ఉంది. నేనైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఎవరికొవరికి యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.